స్వయంగా వెలిసిందమ్మా. స్వయంగా నిలిచింది అమ్మ. వెనక పాలు ఉన్నాయి, అవేంటి? అవి నాగేంద్ర వచ్చి తాగేసిపోతాడు. రోజు పోస్తావా? ఆ గుహ లోపల ఉంటుందా పాము? గుహ లోపల ఏడుంటుందో ఏమో మనకు తెలియదు కానీ పాలు పోస్తే తాగేసిపోతుంది. పాలు పోస్తే తాగే పొద్దున్నేకి ఖాళీ అయిపోతుంది, అది ఖాళీ అయిపోతాయి. మళ్ళీ పోస్తావు. మళ్ళా పోసేది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. ఎవరైనా తెచ్చి పోస్తారు. మీరు కూడా భక్తులు ఎవరైనా వచ్చి పోస్తారు. పోసుకోవచ్చు. నైట్ టైం ఎవరు ఉండరు కదమ్మా. ఇప్పుడు పోయొచ్చు అంట, మనం వచ్చినప్పుడు పోస్తాయి. ఇప్పుడు నైట్ టైం ఇంకెవరు ఉండరేమో నైట్. తీర్థం గురించి తీర్థం గురించి ఏంటది? నాగతీర్థం. బాయిలో నీళ్ళు నాగతీర్థం అనేది. అది తాగితే ఏమవుతుంది? కోటి రాగాలు ఉన్నా కూడా ఒళ్ళులో పోతుందంట. ఇప్పుడు దిగేదానికి సాధ్యం లేక గమ్మున ఉండిపోయినాయి. పారేటప్పుడు ఆ నీళ్ళే పోసుకుంటా ఉండి వాళ్ళ కాలం అయితే పోతా ఉండే మరవుడు. అదంతా నిండిపోయి బావి నిండిపోయి పోతా ఉండే. హలో అందరికీ, వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. తిరుమలలోనండి అనేక రకాల తీర్థాలు అయితే ఉన్నాయి. వాటిల్లో ఈ నాగతీర్థం ఒకటండి. ఈ నాగతీర్థము తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంటుందండి. కొంచెం మనము ఈ తీర్థానికి వెళ్ళటానికి ఎటువంటి వాహనము ఉండదు, నడిచే వెళ్ళాలన్నమాట. కొంచెం ఫారెస్ట్ ఏరియాలో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ అంతకుముందు నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 మంది వెళ్ళాము. కానీ నేను అప్పుడు వీడియో తీయటానికి నాకు కుదరక మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. సో నాకు అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కదాన్నే వెళ్ళినా నాకు ఏంటో వీడియో తీసుకుంటూ అలా అడవిలోకి వెళ్ళిపోయాను, కానీ భయం అయితే ఏం అనిపించలేదు. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తేనండి, చుట్టూ చూసి నేను ఒక్కదాన్నే అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంటే నాకైతే కొంచెం భయం వేసిందబ్బా. ఇక్కడికి ఎక్కువగానండి నాగదోషం, సర్పదోషం, అలాగే గ్రహ దోషాలు ఉన్నవారు ఎక్కువగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారండి. ఇలా ఒక నాగతీర్థం తిరుమలలో ఉంది అన్న సంగతే చాలామందికి తెలియదు అనమాట. చూసారా, చుట్టూ అడవేనండి, మొత్తం అన్ని చెట్లే, ఒక్క మనిషి కూడా నడవట్లేదు. సో ఒక్కదాన్ని అలా వీడియో తీసుకుంటూ అడవిలో లోపలికి వెళ్ళిపోతున్నాను. సో లోపలికి వెళ్ళాక అక్కడ మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాకండి అది చూస్తే మొత్తం ఒక మరొక ప్రపంచం, ఒక నాగలోకంలోకి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏ శిల చూసినా, ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా అన్ని సర్పరూపాల్లోనే ఉంటాయన్నమాట. సో అలా నడుచుకుంటూ వెళ్దాం, రండి రండి చూపిస్తాను మీకు. మీరు తిరుమలకి వెళ్తే కనుక తప్పకుండా ఇక్కడికి రండి. సో అలాగే ఇది ఎక్కడ ఉంటుందంటే, బాట గంగమ్మ తల్లి టెంపుల్ చూపించాను కదండి, అది దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, నాగతీర్థం బోర్డు. సో అక్కడి నుంచి ఇంకా లోపలికి, అడవి లోపలికి నడుచుకుంటూ రావాలన్నమాట. సో ఇదిగోండి మనము కిందంతా రాళ్ళు అనమాట, చెప్పులు వేసుకునే వెళ్ళండి, అన్ని కంకర రాళ్ళు ఉంటాయి. సో ఇక్కడ ఇంకా మట్టి రోడ్డు కొంచెం దగ్గరకు వస్తున్నాం మనము. ఇదిగోండి బోర్డు చూసారా, నాగతీర్థం. సో ఇదిగోండి ఇంకా వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి. ఇదంతా కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందండి. అన్ని కొండలు, గుట్టలు, చెట్లు, మొక్కలు అన్నీ ఒక అడవి అన్నమాట. ఒక అడవిలో ఒక చిన్న దేవాలయం. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్, మనకి నాగతీర్థానికి ఎంట్రన్స్ అన్నమాట ఇది. పదండి లోపలికి వెళ్ళి లోపలంతా కూడా చూపిస్తాను.
ఇక్కడ అమ్మవారిని చూశారండి. ఈ నాగదేవత అనమాట. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారంటండి. ఈ అమ్మవారిని మాత్రం తాకరాదు అని బోర్డు అయితే పెట్టారు. ఇదిగోండి చూసారా, అన్నీ ఏ శిల చూసినా నాగరూపాలే ఉంటాయన్నమాట, సర్పరూపమే. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, ఆ ముందు కూడా సర్పరూపాలు అనమాట. పురాతన కాలం లాంటి సర్పాలు అసలు రకరకాలుగా ఉంటాయన్నమాట. చాలా అన్ని చుట్టూ కూడా సర్పాలు, ఏ శిల చూసినా సర్పరూపంతోనే ఉంటుంది మనకి. ఇదిగోండి ఇదొక పెద్ద శిల అనమాట, ఏకశిల. కింద అమ్మవారు ఉంటారు, అక్కడ రోజు దీపం పెడతారు. ఈ ఏకశిల మీద కూడా అమ్మవారి రూపం ఉంది, సర్పరూపాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి రూపం ఉంది. ఇదిగోండి ఈ ఏకశిల వెనకమాల చూసుకుంటే ఒక చిన్న సొరంగం ఉంటుందండి. ఆ సొరంగంలో చూసారా 2 పిడతల్లో పాలు ఉన్నాయి. నాగేంద్రుడు వచ్చి ఆ పాలు తాగేస్తారంట. పొద్దున్నే చూసుకుంటే ఆ పాలు ఖాళీ అయిపోతాయంట. అట్లా ప్రతిరోజు కూడా పాలు పోస్తారంటండి. ఆ నాగేంద్రుడు వచ్చి పాలు తాగుతారంట. చూసారా, మొత్తం పసుపు కుంకుమతో పూజ చేస్తారు. ఈ ఏకశిల మీద చూసారా అన్ని సర్పరూపాలే అనమాట, రకరకాలుగా ఉంటాయన్నమాట. ఒక నాగలోకంకి వచ్చామా అన్నట్టుగా ఉంటుంది. ఇది చూసారండి, ఇది ఒక చెట్టు అండి, చెట్టు మొదలు. సో అది కూడా నాగరూపంలో ఉంది చూసారా. మొత్తం పసుపు కుంకుమతో పూజ చేస్తారు. ఒక త్రిశూలము, అమ్మవారి త్రిశూలము. మొత్తం ఈ గుడి ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి. ఇదిగోండి నాగతీర్థం అంటే ఇదే అనమాట. కాకపోతే అన్ని ఆకులు అలమలో పడి అలా ఉంది. ఒక పెద్ద బావి అండి. ఇది వర్షాకాలం అండి. మొత్తం అదంతా నిండిపోయి పైకి పొంగి వస్తాయంట నీళ్లు. ఆ నాగతీర్థంతో స్నానం చేసిన వాళ్ళకి సమస్త నాగదోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అనమాట. ఒక నీళ్లు తాగితే కూడా మన ఒంట్లో ఉన్న కోటి రోగాలు పోతాయని ఒక నమ్మకం అనమాట భక్తులకి. మీరు స్నానమైనా చేయొచ్చు, లేదంటే తల మీద నీళ్లు చల్లుకున్నా కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. ఇదిగోండి చూసారా, డు నాట్ టచ్ ఐడల్ అని ఉంది. అమ్మవారిని తాకరాదు, ఎందుకంటే స్వయంగా వెలిసారంటండి. సో అందుకని అమ్మవారిని తాకరాదు అని రాశారు. ఇక్కడ రోజు కూడా అమ్మవారికి దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటారండి. అలాగే వెనకమాల నాగేంద్రుడికి కూడా రోజు పాలు పోస్తారు. పొద్దున్నే రోజు ఆ పాలు అయిపోతాయి. ఈ పాలు వచ్చేసి ఎవరైనా పోయొచ్చు అండి, భక్తులు పోయొచ్చు, మనం చూడటానికి వెళ్ళినప్పుడు ఎవరైనా పోయొచ్చు. నాగతీర్థం ప్రాంగణం చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ గుడి అవతల మొత్తం అదంతా శేషాచలం అడివే అన్నమాట. ఇక్కడ విగ్రహాలకి చెట్లకి 3 సార్లు ప్రదక్షిణలు కూడా చేస్తారండి. చూడండి ఎలా ఉందో, మొత్తం చుట్టూ చూపిస్తున్నాను. ఒకసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి నాగతీర్థాన్ని కూడా దర్శనం చేసుకోండి. వర్షాకాలం అయితే బాగా వాటర్ వస్తాయంటండి, బావంతా కూడా నిండిపోయి పైకి పొంగి పొర్లుతాయంట. అప్పుడు అందరూ కూడా ఆ నీటితో స్నానం చేస్తారంటండి. చూసారా ఇలా ఉంటుందండి మొత్తం చుట్టూ కూడా.